పాదములు మొక్కి వెళ్ళు, లేదా నీ డొక్క చేర్చి నక్కలకు బిందు పెడతాను. ఏమనుకున్నావు? ఎవడనుకున్నావు? కులహీనుడు ఎవడురా? నీవా నేనా? ఎవడురా కులహీనుడు? గురుపతి భిక్షము కూడి మెక్కి ఈ భిక్షము మాటలు మనకి నీచుడవు. నీవా నాతో యుద్ధము చేసేది? ఇప్పటికైనా మించిపోయినది ఏమి లేదు. నా పాదములు మొక్కి యుద్ధ రంగం నుంచి వెళ్ళురా. ఏమనుకున్నావురా? మన చితివా ఏక చక్ర ప్రభులో మన చితివా ఏక చక్ర ప్రభుల నీవు ఎరకలేదటనా? నీ ప్రతనమటనా? ఒరి పాట పరువెంట ఒక్క హంపుతే నిస్కిరీర్గము బుక్కడి రక్తం తగ్గించదే. దెబ్బలబడిపోయినవురా. వెనుక కోది స్వామి వెనుక కోది చూడగను సూర్యుని ఏమి వాడు కర్ణుడా? నువ్వు చెప్తే నీ ఏందో అనుకున్న భావ. వాని బలము, వాని బాణముల తాకిడి ఏంది? వాడు కర్ణుడు కాదు, రణమున చూడగని సూర్యునికి దంబున. పొద్దు పొడుస్తుంటే సూర్యుడు రగరగరగాని ఎట్లా మెరుస్తాడో అంతకంటే ఏడింపులు ఎక్కువ మెరుస్తుంది వాడు బాణం వేస్తుంటే. నీవు వాడిని చూసి నీవు బలిరే కర్ణ అని నీవన్నంత మాత్రములో నాకు గొడలు బగ్గు బగ్గు అంటున్నాయి. అదే కాకుండా ప్రకట ధర్మ భీమసేను నకుల సహదేవుల బలం, ప్రకట ధర్మ భీమసేను నకుల సహదేవుల బలం, ప్రకట ధర్మజ భీమసేనుల నకుల సహదేవుల బలంబుల నా నలుగురు అన్నదమ్ముల బలము కూడా మీ కింద ఏం కూడా పనికిరాదు. నువ్వు అన్నట్లే, నువ్వు అన్నమాట నిజమిది. నేను ఏదో తెలియక తప్పుగా నిన్నే నేను తప్పు చేసి మాట్లాడినా కానీ వామ్మో వామ్మో వీడు కర్ణుడు కాదు భావ, అర్జున. కానీ నాకు ఎక్కడ తోచడం లేదు భావ. ఎందాడి టూలా ఎరుగా గోపాల, ఎందాడి టూలా గోపాల, ఎందాడి టూలా చిన్నతనమున నేను నిండు అభినయం వేలంటలు, ఎందాడి టూలా
నేను బాణము పట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నడూ నేను ఇలాంటి అపజయము ఎరగలేదు. అసలు ఏమిది నాకు అర్థం కావటం లేదు. ఏమి బావ ఇది నాకు అర్థమైతే అసలే. నాకేం తెలుసు బావా? అమ్మో అట్లా మాట్లాడతావు? నాకేం తెలుసు బావా? తీరుడముగా చోరుడముగా నీవు బలశాలివి. రారాక రాజులను మొత్తం యుద్ధ రంగంలో రణంబున గెలిచిన వాడు, ధీరుడు, మహాశూరుడు, బలశాలివి బావ. నాకు చెప్తున్నావేమి బావ ఈ రోజు? నేనేం చెప్పాలి ఇప్పుడు? అతని గురించి ఆనాడు చెప్పితే వాడెంత వీడెంత వాని నల్లులు ఏ విధంగా ఉంటే నల్లుల రీతిగా నలుస్తాను. ఎక్కడ పోయింది బావ బలం? కానీ బావా నాకేం తెలుసు బావ? నాకొక్క విషయం అర్థమైతలేదు. అది ఏంటంటే గురు భీష్ములను సమరంబులోను, గురు భీష్ములను సమరంబులోను, గురు భీష్ములను ఓడి చేస్తుంది అర్థము, గురు భీష్ములను ఆ కౌరవేయులలో పక్షపాతిగా ఉన్నటువంటి వాళ్ళు గురు భీష్ములను, ద్రోణాచార్యుడు భీష్ములను మొత్తము ప్రకటితంబుగా వధించి వేస్తున్న నేను. ఈ పరిమితి ఏందో నాకు తెలియటం లేదు. అసలు ఏంది ఈ వైపరీత్యము? ఎన్నడూ లేనిది నాకు ఈ అపజయం ఎందుకు వచ్చినది? చెప్పు బావా, నాకు అర్థం కావటం లేదు. నేను చెప్పాలా? మరి నువ్వు ఇంకో చెప్తావు బావా? కొల్లోడనుగా గోపాలుడనుగా కర్ణుడి బలము నీ బలము నాకేమెనుక బావా? నేను గొల్లోని, నేను గోవుల కాపరి కొలుసుకుంటా, కర్ర చేత పట్టుకొని టర్ర కొయ్యి అని. నాకు యుద్ధం గురించి నాకేం తెలుసు బావ? యుద్ధం తెలియదు. నేనేమైనా ఆవుల పొంటి, గొర్రెల పొంటి, మందల పొంటి, ఆలమందల ఎమ్మటి వెండుకుంటా, పాల దొంగతనము, వెన్న దొంగతనము చేసి చోరత్వం చేసినట్టు వాడు నేను. ఆనాడు నన్ను తెప్పిపోవడలేదా బావ? నాకేం తెలుసు యుద్ధం గురించి? ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్పాలి బావ? అంటే ఇవన్నీ మధ్యలో పెట్టుకున్నావు నువ్వు. మతి కాదు, నిజమా కాదు? నిజమో అబద్ధమో కానీ సరే, అప్పటి ముచ్చటేమో నాకు ఇప్పటిది కావాలి కదా. ఏం చెప్తే నేను ఇప్పుడు ఇక నాకు తెలియదు బావ. మరి అది నీకు తెలియదన్న మాట మాట్లాడకు బావా. అందుకనే బావా అంటున్నావేందో అదేనా? ఏమో తెలియా స్వామి నీ మాయా, ఏమో తెలియా స్వామి నీ మాయా, ఏమో తెలియా ఏమో తెలియా. ఓ గోపాలకృష్ణ, ఇవన్నీ నాకు తెలిసినంత వరకు అయితే నీ మాయ అనిపిస్తుంది. అందుకనే గర్వపడుట సర్వము చెడుట, గర్వపడుట సర్వము చెడుట, అందుకనే ఎప్పుడే కానీ గర్వపడద్దు. నేనే బలవంతుడను, నేనే అన్నవాడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు.
సరే. కాబట్టి నేను నాకన్నా బలవంతుడు ఎవరు బావా అని ఆనాడు అన్నావు, గర్వపడ్డు. అన్నా ఆనాడు గర్వపడి ఈనాడు సర్వము చెడిపోయారు. అందుకనే గర్వపడకూడదు. కానీ కాబట్టి ఎంత బలమున్నా ఎంత శౌర్యమున్నా యుద్ధ రంగంలో చూపించవలే, మాటలతోటి కాదు చూపించేది, యుద్ధంలో చూపించవలే. అది వీరత్వం, అది శూరత్వం. ఇప్పటికైనా నీతి తెలుసుకున్నావా కదా బావ? బావా, అప్పుడు నేను అన్న మాటలకు మొత్తము నాదే తప్పు. ఈ సభా మంటపం కూర్చున్న అందరికి మొక్కుతున్నా, నీకు కూడా మొక్కుతున్నా. సంతోషంగా ఇప్పటికైనా నీ మనసులో ఉన్న మాటలన్నీ వదిలిపెట్టి అసలు నా ఈ అపజయమునకు కారణం ఏందో చెప్పినవని కాదు. సరే బావా, ఎందుకు నాకు ఈ ఓటమి కలిగిందో నాకు చెప్తా. మనము యుద్ధ రంగమునకు వెళ్ళినప్పుడు ఏమేమి ఉండవలనో అట్టి వస్తువులు మన దగ్గర ఉంటేనే విజయం. అందులో ఏ ఒక్కడు లేకపోయినా అపజయం. నా దగ్గర అన్ని ఉన్నాయి కదా. ఉన్నాయి. తెల్లని అశ్వములు ఉన్నాయి, గుర్రములు ముందరనే ఉన్నాయి. శ్వేతవాహనం, అదే అది కూడా ఉన్నది. శ్వేతవాహనము పైన హరి శ్రీకృష్ణమూర్తి సారథి, అది మీరే ఉన్నాడు. అవును. జెండాపై కపిరాజు ఉన్నది. హనుమంతుడి జెండా మీద ఉన్నది. ఉందా? ఉన్నది. నీ చేతిలో గాంధీవం ఉన్నది. పశుపదాస్త్రము అవి కూడా ఉన్నాయి. మణి కిరీటం ఉన్నది. సవ్యంబులు అవి కూడా ఉన్నాయి. కాళ్ళకు ఏమి పాదరక్షలు, పాకోలు ఉన్నాయి కదా. ఉన్నవి. భుజకీర్తులు ఉన్నవి. కవచం ఉన్నది. కవచం ఉంది కదా. గాంధీవం ఉన్నది. అమ్ములపద ఉన్నది. అస్త్రములు శస్త్రములు అన్ని ఉన్నాయి. కానీ అన్ని విజయముద్రిక ఉన్నదా? ఉన్నది. అది కూడా ఉన్నది. ఉంటే చూపి బాబు. ఉన్నది. ఇదేంది? ఇది ఉంగురం బావా. ఇప్పుడే వస్తా. అది విజయముద్ర లేదు, నీకు ఇంత దెబ్బ అయింది కదా. ఇప్పుడే వస్తా. ఇప్పుడే వస్తా. ఏమైంది? చంపిన అర్జునుడు చంపుడు కాదే. ఏంటిది అసలు? ఏంటిది అని తెలవని లెక్క మాట్లాడతావు. నంగనాచి మాటలు మాట్లాడతావు. ఏంటిది? విజయముద్రిక. విజయముద్రిక? నా వేలుకున్న విజయముద్రిక తీసుకుపోయింది నువ్వే. నేనా? నీకే ఇచ్చిన నేను ఏడుకొచ్చినా ఎక్కడ పడ్డ నీకు? నువ్వు అడవిలోకి వచ్చినావు. నా ఉంగరం తీసుకొని వచ్చింది నువ్వే. ఎక్కడిదయ్యా ముందుగా నాకు ఎప్పుడిదయ్యా మాట్లాడుతున్నావు? ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు? ఎవరు చూసేవారు? నీకు వీర తిలకము తీసి బాణం చేతిలో పెట్టి అమలపోదాన్ని మెడకేసి నిన్ను దీవించి వీర తిలకం తీసి పక్కనే తప్ప నేను ఎక్కడికి వనము రాలేదు. నాకు పూర్తిగా తెలియదు. నువ్వు ఒక్కదానివే ఇట్లా అనుకున్నా. మీ అన్న ఒక్కడే అట్లా మాట్లాడతాను అనుకున్నా. అందరట్లే కానీ మీ కుటుంబం నీ అన్ని మాట్లాడితే నీవు మాట్లాడుతున్నావు. విన్నావా? నీవు తీసుకున్నది నీవే. విజయముద్రిక తీసుకున్నది నీవే. ఎక్కడికి వచ్చాడు? నేను అడవికి వచ్చావు. నేను పూలపాన్పు సిద్ధం చేసి సుభద్ర అని అన్నంత మాత్రం
ఏ పూల వనము ఏ పూల వనము రాలేదు ఏ విజయముద్రిక నాకు ఇవ్వను లేదు మరి ఎవరికిచ్చి నాకు ఇచ్చినట్టు నువ్వు మతి భ్రమించిపోతున్నావు నువ్వు ఇట్లా చెప్తే ఇరవు నీకు దెబ్బలు కొడితేనే నా ఉంగరం నాకు ఇస్తావా ఏమే ఎవరు తీసుకుర్రో ఈ దెబ్బలు మొత్తం వాళ్ళకే ఏం దెబ్బలవి నువ్వెందుకు వచ్చిన ఎందుకు కొడుతున్నావు అక్కడ నువ్వేమిటికి వచ్చిన వీడు కానీ అన్నా నన్ను వచ్చిందా నాకు దెబ్బలు దాస్తలే మధమెక్కినదా మతి తప్పినదా విజయముద్రిక పోయి నేను అడుస్తుంటే నువ్వు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు ఏమైంది చెల్లెలా సుభద్ర అర్జునుడు విజయముద్రిక నీకు ఇచ్చిండట తీసుకున్నావా ఎందుకు నా భార్య నేను కొట్టుకుంటా దానికి ఇచ్చిన అది నాకు ఉంగరం ఇచ్చిన మరి అన్న కుదవచ్చావా తాగలే అన్నా నన్ను కొడుతుంటే నువ్వే గుర్తు నీకేమైంది ఎందుకంటే ఆ దెబ్బలు నాకు తగులుతున్నాయి చెల్లె మళ్ళా నాకేమో తలుతులు దెబ్బలు మా అన్నకేమో దెబ్బలు తగులుతున్నాయి కానీ ఆ విజయముద్రిక నీవు తీసుకున్నావని నీ దగ్గరికి వచ్చినాడు అన్నయ్య నేను తీసుకోలేను వనంతరం రాలే ఇచ్చిన తిరిగే కాకపోతే నీ మీద ప్రమాణం చేయమని చేస్తాను ప్రమాణం నా మీద కాదు వద్దు కోపం తీసుకున్నది ఎందుకు కాదు కానీ చాలంటే నాకు నా విజయముద్రిక నాకు కావాలి ఇప్పుడు కావాలి చెప్పేదాకా ఇంతవా చెప్పు దెబ్బలు కొట్టక నా ఇష్టం ఉంగరం ఇచ్చినా కొడతానే ఉంటా అంతే ఇక్కడ కొడుతుంటే నువ్వెందుకు అట్లా అవుతున్నావు ఏమో బాగా నాకు తగులుతున్నాయి మరి నేను ఎప్పుడు కొట్టినా ఇట్లా తలగలే నేను మస్తు కొట్టుకున్నా నేను మళ్ళా కొట్టు అరే కొట్టక అసలు ఏం జరిగిందో చెప్పిగా ఎందుకు కొట్టదంటున్నావు నేను అదే అడుగుతున్నా విజయముద్రిక నా చెల్లెకు ఇచ్చినవని ఉంటుంది ఇచ్చినా నీకు ఇచ్చిన్నారా నాకు కొట్టకు మరి ఏం అడుగుతూనే ఉన్నా అన్నా నేను వనము రాలే నాకు విజయముద్రిక ఇవ్వలే అది ఎవరో దొంగలు తీసుకున్నట్టు కానీ నా రూపంలో వచ్చి ఎవరో తీసుకున్నట్టు కానీ రాలే ఇది తీసుకొచ్చింది ఆయన కుదవెట్టింది కొడితే కొట్టు మరి పైసలు ఖర్చు పెట్టుకున్నట్టుంది ఇస్తలేదు కొడితే కొట్టు ఎక్కడి బాగా ఇది నాదే ఇదే ఈ ఉంగరం నాదే విజయముద్రిక ఇదే నా దగ్గరికి ఎట్టు వచ్చింది బాగా మరి మా చెల్లెని కొడుతున్నావు అన్యాయంగా నువ్వు ఇచ్చినావా అయ్యో రామ రామ కృష్ణ కృష్ణ ఇదేనా అయితే నేను నీకు పెట్టుకోవాలి నీకు ఇస్తే మీ అన్నకి ఇస్తావు ఇట్లా నా ఇంటికి వెళ్ళి నా సంసారం ఇంత ఇచ్చాను పాడు చేసేది అన్నయ్య తల్లిగారు వస్తున్నావే నువ్వు ఓ అమ్మ నిన్న అర్జున బావా ఆ ముద్దు డుంగరము నా వద్దకు వచ్చింది నీ వద్దకి ఎట్లా వచ్చింది సార్ నువ్వు అది పక్క జరిగా నీ దగ్గరికి ఎట్లా వచ్చినావు నా దగ్గర ఆయన కొడతావు ఆయన మళ్ళా ఎట్లా వచ్చింది అది పూల పాన్పు కూర్చోమని చెప్పినాను కానీ మా చెల్లెని కోరమని చెప్పినా నీకు చెప్పలే మరి చెల్లెని ఎందుకు కోరినావు అక్కడ అంటే పూల పార్క్ మీద పడుకున్నంత అప్పుడే అన్న నేను పువ్వులేమో నలిగిపోయినాయి బావా ఆ పువ్వులు వాడిపోయినాయి అని అంటే ఏమన్నావు ఈ బుద్ధి నీకుంటది నాకుండదనన్న మీ గొల్ల కులంలో మీకే ఉంటది మాకుండదు రాసు కులం అన్న అవును మరి ఆ పువ్వులెట్టు నలిగినాయి ఈ ఉద్రిక నా దగ్గరికి ఎట్టొచ్చు అంటే అంటే అమలాపురం ఓహో బావా నీవు కళ్ళకు కాటిక పెట్టుకున్నావు కానీ అది సరిగా దుడుచుకోలే నువ్వు ఇంకా విన్నావా ఆ చెవుల కమ్మలు అరే అడవిలోకి వచ్చిన చెవుల కమ్మలు ఇవే అదే కానీ ఈ భూషణాలు పోయినవి మొత్తం సుభద్ర లెక్కనే బావా అది నువ్వే నేనేనా నిమిషంలో స్త్రీనైతావు అర నిమిషంలో పురుషునివైతావు నువ్వే కదా అవును ఇప్పటికైనా అంటే ఇప్పుడు జ్ఞానం తెచ్చుకో ఇక ఇప్పుడు సుభద్ర లెక్క వచ్చింది నువ్వేనా బావా నా చెల్లెని ఎప్పుడైతే కలిసినవో అప్పుడు నా చెల్లెని వేషం వేసుకొని వచ్చింది నేనే నీ వద్దకి అయితే నిన్ను ప్రేమిస్తుంటేగా బావా జర్ర అయితే నీకు సందేహం ఇచ్చిన నేను ఏమండి నాకు తెలియకుండా మీరు యుద్ధానికి మమ్మల్ని నేను తోలితే
మీరు ఏం చేసిరు అక్కడ ప్రేమించుకోరు వీళ్ళు ఇద్దరు ఒక్క మంత్రం పండుకోరు. అది మీకే చెల్లి. ఏ పాపం మీకే న్యాయం అన్నది. కానీ నీ సంసారం ఏం చేస్తుండే మీ అన్న? మా అన్న వల్ల బాగా చేస్తాడు. అందుకనే అర్చన ఇప్పుడు నా ఉన్నటువంటి వస్త్రములు మొత్తం వచ్చాయి. నా విజయ ముద్రిక కూడా వచ్చింది. ఇదే ఇక ఇప్పుడు పైగా వధించడమే కర్తవ్యం. చాలా పద రణము రణము ఒరే కన్న ఏ కన్న రణము రణము అర్జున కర్ణుని వధించడమే కర్తవ్యము. కానీ మీగా ఇప్పుడే వెళ్తాను పద. ఓరి కర్ణ ఓరి హర్షుడ మళ్ళీ వచ్చావా? రమ్మురా బలవంతుడు అయితే బలవంతుని చేత దెబ్బల పడిపోయింది గాక తిరిగి మళ్ళీ యుద్ధానికి వచ్చినవంటే శ్వేతవాహన తరంగు తెలియక భీతి లేక శ్వేతవాహన తరంగు తెలియక భీతి లేక వచ్చింది బౌరా. ఈ రోజుతో నీకు సుఖాంతం అవుతున్నది నా చేతిలో. అలాగా అయితే రారా. యుద్ధంలో అప్పుడు నీ అస్త్రశస్త్రములు ప్రయోగించినట్లు కాదు, ఇప్పుడు ప్రయోగించురా. లెక్కలేని శరములు ఎక్కువ పెట్టి నిన్ను తగ్గి తిరిగి అన్ని తగ్గించేదాన్ని. లెక్కలేని శరములు ఎక్కువ పెట్టి నేను తగ్గి తిని అన్ని తగ్గించేదాన్ని. చక్కని పాదము ఇప్పుడే వచ్చి కలిపోవు. అబ్బా నేను యుద్ధమును చేస్తుండగా నా రథము కృంగిపోతున్నది. అర్జున ఆగు, ఆగురా అర్జున, నా రథము కృంగిపోతున్నది. కృష్ణ అర్జున అదిగో నా బాణముల చేత వాడిని ఇరిగిపోయింది, భూమిలో నగిలిపోతుంది. ఓహో ఆ రథ చక్రము భూమిలోకి కృంగిపోతున్నది. ఇదే సమయం కానీ అవా ఏమి ఈ సమయంలో వాడిని వధించుట అధర్మ యుద్ధం అవుతున్నదేమో. అధర్మమా? అవును. ఆ కర్ణుని రథము కృంగిపోయినందువలన ఆ రథము లేపుకున్న తర్వాత యుద్ధము చేస్తానంటున్నాడే. అవును. ఇదే సమయంలో ఆ కర్ణుడే లేస్తే మాత్రం ఎవరు కూడా ఇక్కడ దక్కదు. మరి సమయం మనకి ఇది అధర్మ యుద్ధం కాదా? అధర్మమా? ఇన్ని అధర్మాల కంటే మనకు చేసిన అధర్మాలు ఎన్నో ఉన్నవి. అవునా? అవును. సరే, లక్క మేడల ఎందు ఉంచి నిప్పంటించింది, అది అధర్మము కాదా? అవును బావ. నిండు సభలో పాంచాలని నెత్తిపట్టి ఈడ్చుకుని వచ్చి వస్త్రములు వినిపించడం అధర్మము కాదా? అవును. పద్మవ్యూహం కావించి అభిమన్యుడు దొంగ దెబ్బతీసి చంపినడు ఈ కర్ణుడు అధర్మము కాదా? ఇన్ని అధర్మములో ఇది ఏమి తక్కువేం కాదు. అర్జున అర్జున చనిపోయాడు చూడు. ఆరుగురి శాపం వలన నేను చనిపోయాను. కృష్ణ కర్ణుడు నీవు చెప్పావా? అవును నేనే. లేదు మరి అతడు ఆ కర్ణుడు చనిపోయినది నీ ఒక్కరి చేత కాదది, నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ తరచేత భార్గవు చేతన్ ధరచేత భార్గవు చేతన్ అరయంగను కర్ణుడొరిగే ఆరుగురు చేతన్. అంటే నా ఒక్కడి వల్ల చావలేదు, ఒక్కని వల్ల కాదది. ముందు పరశురాము భృగురాముని వద్ద విద్య నేర్చుకున్నప్పుడు సూతుడు రాచకులములో ఉన్న వారికి విద్య నేర్పుతాడు పరశురాముడు. అతడు రాచకులము పేరు చెప్పక తన వయసు పేరు చెప్పి విద్యను నేర్చుకున్నాడు కాబట్టి ఆనాడు తొడపైన పడుకున్నప్పుడు పరశురాముడు మీ తండ్రి దేవేంద్రుడు
నీకు వరమిచ్చిన ఆ దేవేంద్రుడే 9 పురుగు అవతారమున వచ్చి ఈ కర్ణుని తొడను ఒలుసులు పెట్టింది. ఆ తొడను ఒలుస్తుంటే రక్తము పరశురాముని తల కిందికి వెళ్ళిపోయినప్పుడు ఆ పరశురాముడు దిక్కున లేచి ఏమి రక్తం అనంటే, అయ్యా నీ నిద్ర భంగము కావద్దని నా తొడపైన పడుకోబెట్టాను, అది ఏదో పురుగు ఒలిసింది అని చెప్తున్నాడు. ఇలాంటి ధర్మసూక్తులు రాజులకే ఉంటాయి కానీ ఇలాంటి సూతులకు కాదు. నీవు కులము పేరు తప్పు చెప్పినావు. ఎవరి గురించి అయితే ఈ విద్య నేర్చుకున్నావో అతని వద్ద నీ విద్యలు పని చేయకపోవుగా కానీ ఆనాడు పరశురాముడు పెట్టిన శాపము కర్ణునికి చివరి దశలో. అదే కాకుండా భూమి ఒక అమ్మాయి పాలు తీసుకుని వస్తుండగా ఇతని రథచక్రము దాకి పాలు క్రింద పోయింది. అమ్మా నా పాలు నాకు కావాలని ఆ పిల్ల ఏడ్చినందున భూమిని పిండి పాలును ఆ కంచములో పోశాడు. అప్పుడు ఆ భూదేవి అన్నది కదా, భూమిలో పడ్డది ఏదైనా భూది నాకు అంకితం అది. మళ్ళీ నా నోటికాడి బుక్క తీసి మళ్ళీ పిండుతున్నావు, నన్ను ఒడిపెట్టి నా ప్రాణహింస చేసి పిండుతున్నావే. నీవు ఎవరి వద్దకైతే యుద్ధానికి వెళుతప్పుడు పోతావో అప్పుడు నీ చివరి దశలో నీ రథచక్రంబులు నా భూమిలో వింకుగా కానీ ఆనాడు భూదేవి పెట్టిన శాపము. అందుకే ఇప్పుడు రథం భూమిలో కృంగిందా? ధర చేత వాసవుడనగా నేను నీ చేత నాలుగా ఇంకెవరు కుంతి మీ తల్లి చేత కుంతి శాపము కూడా ఉన్నది. అమ్మా కొడుక పాండవులు 5గురు ఉన్నారు కదా, నీ వస్తే 6గురు ఇతరు బిడ్డ నా బిడ్డవే కదా, రా బిడ్డ అనంటే నేను రాను. పాండవులు 5గురే అమ్మా. పాండవులలో అర్జునుడు చచ్చినాడే ఆనాడే నేను ఈ పాండవుల సంతకు వస్తా కానీ అంతవరదాకా రాను అని అప్పుడు తల్లితోటి మాట్లాడితే మీ తల్లి శాపం ఇచ్చినది ఏమని, అర్జునుని ముందు వెళితే మాత్రము నీ అస్త్రములు పని చేయపోవుగాక. తల్లి శాపం కూడా ఉంది. ఇక్కడ నాది నా చేతనే కదా అతన్ని వధింపజేసింది. నీ చేత 6గురు చేత ఆ కర్ణుడు మడయబడ్డాడు. అది అతడు దానకర్ణుడు, దానములో గొప్పవాడు, ఎవరిని కూడా అందరిని మించి ఉన్నవాడు. హరిశ్చంద్రుడి కంటే, చిరుతొండ మహారాజు కంటే, సత్యవల్మ మహారాజు కంటే అంత దాన శివ చక్రవర్తి కంటే ఇప్పుడు మంది దానకర్త. ఇతడు నీ తండ్రి దేవేంద్రుడు భవతి భిక్షాందేహి అని వచ్చి తన కవచ కుండలములు తీసుకుని వెళ్ళిపోయాడు. అది ఆ కవచ కుండలాలు లేకపోతే చనిపోతానని తెలిసి కూడా మీ దేవేంద్రుడికి దానమడి చేయి చాపిత కాత్రం వాడి శత్రువైనను అతనికి ప్రాణమైన ఇచ్చే గుణం అది. అంత మంచి దానకర్మ. ఓ సరే బావా, ఇప్పుడు జీవి బాగుతున్న సమయంలో మరి ఏదైనా కోరుకుందాము, అతని దానం మీద చూద్దాం పద. ఈ రూపంలో కాదు, బ్రాహ్మణ రూపం వెళ్దాం. అవునా? ఏమి కావాలి విప్రోత్తమ కోరుకో. అడిగినది లేదనవు కదా, తప్పకుండా ఇస్తాను. ఇస్తావా? నీ దంతము, నీ దవడకున్న బంగారి దంతము నాకు కావాలి. అది వచ్చిపోయే జీవి నాది. ఈ వచ్చిపోయే జీవిలో నా దవడ దంతము బంగారి దంతము కావాలనా? ఇదిగో ఇప్పుడే నా రౌతుతోని కొట్టి నీకు ఇస్తున్నాను. అయ్యా ఎంగిలి అవుతుంది, మరి ఎంగిలి వస్తుంది, ఎంగిలి దానం అవుతుంది. కడిగి ఎప్పుడైతే నీకు ఎంగిలి దానం అవుతుందో నా కన్నె నీళ్లతో ఈ దంతమును కడిగిస్తున్నాను. చూసిదివా అర్జున, అతని దాన గుణము నిజమే. కర్ణ చూడుము నా అవతారము. కృష్ణ శ్రీమన్నారాయణమూర్తి ఇవేనా? అవును కృష్ణ, నా ప్రాణము పోతున్నది కాబట్టి నీకు ప్రణామం. నీ ప్రాణము కూడా నా వైకుంఠమే వస్తున్నది. నీ తను చాలించు. సరే, నీలోనే చేసుకోనన్ను బావగారు. బావా అర్జున, ఇప్పుడు ఆ కర్ణుని వధించారు, అక్కడ భీముడు దుర్యోధనుని వధించాడు. ఇప్పుడు సమ్మతమే కదా గారికి పట్టాభిషేకం. కురువాసులు మొత్తం చనిపోయారు. ఇప్పుడు మీ ధర్మరాజన్నకు పట్టాభిషేకం ఇప్పుడు గట్టి.
పట్టాభిషేకం రాజా అస్తినాపురము పట్టాభిషేకం చేసినాము, ఇక పరిపాలించు. ఇంతటితో మాయ సుభద్ర విలాసము సమాప్తం. శివరాయ